వృత్తినే దైవంగా భావించి విధి నిర్వహణలో 42 ఏళ్లుగా అంకిత భావంతో విధులు నిర్వహించి నేడు పదవీ విరమణ చెందిన పూతలపట్టు మండలం ఎం బండపల్లి జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు ఎల్ రమాదేవి విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఎల్ రమాదేవి ఉద్యోగ విరమణ పురస్కరించుకుని మంగళవారం స్థానిక బండపల్లి జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఘనంగా సన్మానించారు. దాదాపు 42 ఏళ్ల సర్వీసులో ఆమె నిబద్ధతతో పనిచేశారని, ఆమె టీచర్లకు ఆదర్శనీయమన్నారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్లు, పలువురు అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పలువురు టీడీపీ నాయకులు, తారక అభయ ఫౌండేషన్ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवी प्रसादं देहि गुरो. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఈ పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్సుమంజలి. ఈ ఇంతటి సన్మానాన్ని నాకు ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా, పాఠశాల వారికి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 42 years లో నేను నా వంతు చక్కగా పనిచేశానని నేను అనుకుంటూ ఉన్నాను. ఎక్కడ గాని నాకు ఏ ఒడిదుడుకులు ఎదురు కాలేదు. నాకు అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి భగవంతునికి నేను సదా కృతజ్ఞతురాలిని. ఇక నా కొలీగ్స్ తో పాటు కూడా నేను చాలా చక్కగా మెలిగానని అనుకుంటూ ఉన్నాను. ఇక పిల్లల విషయానికి వస్తే పాఠాలతో పాటు ఎక్కువగా నేను సోషల్ టీచర్ గా కావచ్చు, లేదా నా వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, నేను ఎక్కువగా
సొసైటీలో ఎలా ఉండాలి, ఒక విద్యార్థి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, తన ఉన్నతిని చాటుకోవాలంటే ఏ విధంగా నడుచుకుంటే తను గొప్పవాళ్ళు అవుతారనే విషయాలను ఎక్కువగా నేను స్కూల్లో చెప్పేదాన్ని. అది దానివల్ల చాలా మంది మోటివేట్ అయ్యి మంచి ఉన్నత స్థానానికి వచ్చినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. నాకు ఎప్పుడు కనిపించినప్పుడు కూడా నాతో చెప్తూ ఉంటారు, మేడం మాకు చాలా మీ విషయాలు మాకు చాలా బాగా పనిచేశాయి, మేమందరూ బాగా ఎదిగామని చెప్పి. అది నాకు చాలా గర్వకారణము. ఇలా నాకు ఇంత సర్వీసు పూర్తి చేయడానికి తోడ్పడినటువంటి నా కుటుంబ సభ్యులు, మా కొలీగ్స్, నాకు సహకరించినటువంటి విద్యార్థులు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే విధంగా నేను ఈ ఫంక్షన్ ని గమనిస్తూ ఉంటే నేను చెప్పిన ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా హెచ్ఎంస్ తో సహా, కొలీగ్స్ తో సహా సుదూర ప్రాంతాల నుండి దూరాన్ని లెక్క చేయకుండా నా మీద అభిమానంతో ఇంతగా రావడం, ఈ సభను సక్సెస్ చేయడం నాకెంతో ఆనందకరంగా ఉంది. దీనికి ముఖ్య కారకుడైనటువంటి మా కుమారుడు చేతన్ని నేను మళ్ళీ అభినందిస్తున్నా. ఇక యుఎస్ నుండి నాకు పదవీ విరమణ సందర్భంగా సందేశాన్ని పంపినటువంటి మా కుమార్తె సుష్మిత మరియు జ్ఞాన చైతన్యకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక చిరంజీవులు మా గ్రాండ్ డాటర్స్ భూమి మరియు సహస్రా కూడా నా ఆశీర్వాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నా. మరి ముఖ్యంగా నేను ఎల్లప్పుడూ కోరుకునేది ఏమంటే ప్రతి విద్యార్థి కూడా తన జీవితంలో గొప్పగా ఎదగాలని, గొప్పగా గురువులకు కనిపించాలని నేను ఆశిస్తూ ఉన్నా. అదే గురువులకు విద్యార్థులు ఇచ్చేటువంటి బహుమతి. కాబట్టి ఈ విషయాల్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం మేడం గారికి మరియు స్టాఫ్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.